హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక అపార్ట్మెంట్ని చూస్తున్నామండి. స్టాండ్ అలోన్ బిల్డింగ్, 5 ఫ్లోర్స్ ఉంటుందండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ 3 BHK ఉంటాయి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ 2 BHK ఉంటాయి. స్టాండ్ అలోన్ బిల్డింగ్ 90% వర్క్ కంప్లీట్ అయింది. లోపల మొత్తం రెడీ అయిపోయినాయండి. పెయింటింగ్స్ ఒకటి అయిపోయారు, ట్యాప్స్ లైట్స్ అయిపోయినాయి. ఎవరైనా వచ్చిన తర్వాత బుకింగ్ చేసుకున్నప్పుడు ఫిట్ చేసి ఇచ్చేస్తారు. స్టిల్ట్లో కూడా మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. స్టిల్ట్లో ఓన్లీ మనకి బండలు వేయాలి. డ్రైనేజ్ కనెక్షన్ కూడా మొత్తం కల్పించేశారు. డ్రైనేజ్ వాటర్ లైన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ కూడా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. మనకి 2 BHK వచ్చేసి 1170 SFT ఉంటుంది. 3 BHK 1511 SFT ఉంటుంది. ఓకేనా, మనం లోపలికి వెళ్దాం. ఒక ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను మీకు, ఈస్ట్ ఫ్లాట్ చూపిస్తాను, వెస్ట్ ఫ్లాట్ చూపిస్తాను. ఓకేనా, లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు. ఇది స్టిల్ట్ అండి, పార్కింగ్ ఏరియా. ఇది ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క కార్ పార్కింగ్ ఉంటుంది. మనకి అక్కడ లిఫ్ట్ వచ్చింది. ఇది స్టేర్ కేస్. ఓకే, వాచ్మెన్ రూమ్ని కన్స్ట్రక్షన్ చేసిస్తారు. మనకి CCTV కెమెరాస్ ఉంటాయి, జనరేటర్ ఉంటుంది. ఓకేనా, కామన్ ఏరియాస్కి జనరేటర్ వస్తుంది. మొత్తం 10 ఫ్లాట్స్ అండి. 10 ఫ్లాట్స్కి ఈచ్ 10 కార్ పార్కింగ్స్ ఉంటాయి. ఇలా ఉంటుంది పార్కింగ్ ఏరియా. మన ఫ్లాట్ చూద్దాం ఇప్పుడు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా 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 నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా, ఇది కారిడార్. మనకి 7 feet చేంజ్ ఉంటుంది ఈ కారిడార్. సో సైడ్లో మనకి స్పేస్ కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. వీటితో చాలా గ్యాప్ ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకే, అక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్లో 3 BHK ఫ్లాట్ అండి. కంప్లీట్గా టేక్ వుడ్ ఫ్రేమ్ ఉంటుంది, టేక్ వుడ్ డోర్ వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇలా ఎంట్రీ అయితే ఇది హాల్. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్ అండి. హాల్ ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఇటు సైడ్ బాల్కనీ ఇచ్చారు హాల్లో, వెంటిలేషన్ ప్రాపర్ ఉండడం కోసం. ఇక్కడ మనకి ఫ్రెంచ్ డోర్స్ వస్తాయి. బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక ట్యాప్ కూడా కనెక్షన్ ఇచ్చారు ఇక్కడ. టైల్స్ కింద యాంటీస్కిడ్ టైల్స్, వాల్ టైల్స్ కూడా వేసారు. ఓకే, వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ ఇలా వచ్చేస్తే ఇది డైనింగ్ స్పేస్. ఓకే, అండ్ ఇది ఫాల్ సీలింగ్ అండి. చాలా బాగుంటుంది ఫాల్ సీలింగ్. మనకి జూమర్ పాయింట్ ఉంటుంది, ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఉంటుంది. లోపల మొత్తం లైట్స్ వస్తాయి ఫాల్ సీలింగ్లో. అపార్ట్మెంట్లో ఫాల్ సీలింగ్ కూడా రెడీ చేసి ఇస్తున్నారు దీంట్లో. అండ్ ఇలా వచ్చేసి ఇది కిచెన్ స్పేస్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. చూస్తున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కిచెన్. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండి, గ్రానైట్ ప్లాట్ఫాము, 4 feet హైట్ వరకు టైల్స్. ఓకే, వెంటిలేషన్ కోసం విండో. అండ్ మళ్ళీ ఇక్కడ యూటిలిటీ ఏరియా చూడండి. యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మళ్ళీ రోడ్ సైడ్ వెంటిలేషన్ కూడా మంచిగా వస్తుంది లోపలికి. సింగిల్ లైట్ కూడా లేదు, వెంటిలేషన్ చూడండి ఎలా ఉందో. మనం ఇప్పుడు హాల్ చూసాం, కిచెన్, డైనింగ్ ఏరియా చూసాం. అది ఇక్కడ 3 bedrooms. ఓకే, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. టేక్ వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ డోర్ వస్తుంది. చాలా స్పేషియస్ ఉంది చూడండి. మొత్తం ఇవి 3 feet టైల్స్. చాలా పెద్ద వచ్చింది బెడ్రూమ్ సైజ్ అయితే. వెంటిలేషన్ కోసం 2 windows ఇచ్చారు. అండ్ ఇది ఫాల్ సీలింగ్. ఓకే, అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్ ఉంటుంది. టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, వెస్టర్న్ టైప్ ఉంది. కింద యాంటీస్కిడ్ టైల్స్ చాలా బాగా వచ్చింది. టేక్ వుడ్ ఫ్రేమ్ వచ్చిందండి. మనకి WPVC డోర్ వస్తుంది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇలా వచ్చేస్తే ఇది గెస్ట్ బెడ్రూమ్. సేమ్ టేక్ వుడ్ ఫ్రేమ్ అండి. ఫ్లోరింగ్ కూడా మొత్తం విట్రిఫైడ్ టైల్స్. గెస్ట్ బెడ్రూమ్ మంచి సైజులో ఉంది. వెంటిలేషన్ కోసం విండో. అండ్ ఇది ఫాల్ సీలింగ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో ఇలా ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా వెస్టర్న్ టైపు, 7 feet హైట్ వరకు టైల్స్. అండ్ వాష్రూమ్ టు వాష్రూమ్ టైల్స్ డిఫరెంట్ ఉన్నాయి, చాలా బాగుంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంటుంది. WPVC డోర్ వస్తుంది. ఓకేనా, అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. టేక్ వుడ్ ఫ్రేమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది అంతే. స్పేస్ అయితే సూపర్గా ఉంటుందండి. ప్లానింగ్ ఎక్సలెంట్ ప్లానింగ్, చాలా బాగా వచ్చింది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది ఫాల్ సీలింగ్. వెంటిలేషన్ కోసం పెద్ద విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది కూడా వెస్టర్న్ టైప్. మొత్తం అన్ని వెస్టర్న్ టైప్ ఉన్నాయండి. కింద యాంటీస్కిడ్ టైల్స్, 7 feet హైట్ వరకు టైల్స్. వాష్రూమ్లో టైల్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం టేక్ వుడ్ ఫ్రేమ్, WPVC డోర్ వస్తుంది. ఫాల్ సీలింగ్ డిఫరెంట్ డిజైన్స్తో ఇచ్చారు.
ఇందులో ఓన్లీ 3 BHKలు రెండేమో ఉన్నాయండి. 3rd ఫ్లోర్ది 4th ఫ్లోర్ది ఏమో ఉంది. 2 BHKలు అవైలబుల్గా ఉన్నాయి. 3 BHKలు కొన్ని సేల్ ఉన్నాయి. ఓకే, సేల్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జాక్ట్లీ ఇట్ సైడ్ అండ్ డోర్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో లేవు. ప్రైవసీ బాగుంటుంది ఇలా ఉంటాయి. ఇది వెస్ట్ ఫేసింగ్లో 2 BHK, చాలా స్పేషియస్గా ఉంటుంది. 1170 SFT టేక్వుడ్ ఫ్రేమ్ అంటే టేక్వుడ్ డోర్ వస్తుంది, మంచిగా వస్తుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది హాల్ ఎల్ షేప్లో వస్తుందండి హాల్. నేను మీకు చెప్తాను, ఒక ఐడియా చెప్తాను ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ టీవీ యూనిట్, ఓకే, అండ్ ఇది మొత్తం సోఫాకి స్పేస్. ఎల్ షేప్లో ఎక్సలెంట్ వస్తుందండి సోఫా, మంచి టీపై వస్తుంది. అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్, సేమ్ జూమర్ పాయింట్ ఉంటుంది, 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ వస్తుంది. ఇక్కడ డైనింగ్ వస్తుంది. ఓకే, ఇది డైనింగ్ స్పేస్. సో వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. వెంటిలేషన్ కోసం విండోస్ చాలా బాగా ఇచ్చారు. ఇది ఒక లాంజ్లా ఉంటుందండి ఈ స్పేస్ అనేది. ఇక్కడ మనం సోఫా వేసుకొని కూర్చోవచ్చు, లేదా ఒక చిన్న పార్టీషన్ చేసి ఒక వర్క్ స్పేస్ లాగా పెట్టుకోవచ్చు. చిల్డ్రన్స్ కోసం ఒక ప్లే స్టేషన్ లాగా పెట్టుకోవచ్చు. మంచి స్పేస్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ డోర్స్ వస్తాయి. మనకి బాల్కనీ వస్తుంది, చాలా బాగుంటుంది. అది వస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. బాల్కనీ అనేది మంచిగా వస్తుందండి. మనకి 2 sides నుంచి ప్రాపర్గా వెంటిలేషన్ లోపలికి వస్తుంది. దీని వెనకాల ఎవరైనా అపార్ట్మెంట్లు కట్టినప్పటికీ వెంటిలేషన్ మంచిగా వస్తుంది లోపలికి. ఓకే, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అంటే ఫ్లష్ షేడెడ్ డోర్ వస్తుంది. విట్రిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఉంది, చాలా నీట్గా మనకి మంచి సైజులో ఉందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. ఇది ఫాల్ సీలింగ్, ఇలా అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా, వెస్టర్న్ టైప్ ఉంటుంది. వాష్రూమ్స్ కూడా మంచి సైజులో వచ్చాయి. టైల్స్ 7 feet హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ కిచెన్ కమ్ మాస్టర్ బెడ్రూమ్ అంతా ఇటు సైడ్ ఉంటుంది. సో ఇది కిచెన్ స్పేస్. కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది. 4 feet హైట్ వరకు టైల్స్, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 taps అండ్ ఇట్లా యూటిలిటీ ఏరియా కమ్ బాల్కనీ టైప్ ఉంటుంది. వెంటిలేషన్ మంచిగా వస్తుంది లోపలికి. ఇది యూటిలిటీ ఏరియా, కింద హ్యాండ్ టైల్స్, వాల్ టైల్స్ కూడా వేస్తారు. వాషింగ్ మెషిన్కి కూడా పాయింట్స్ ఉంటాయి ఈ విధంగా. ఓకే, స్విచ్ బోర్డు పాయింట్. ఇది రోడ్ సైడ్ అయింది కాబట్టి వెంటిలేషన్ కూడా మంచిగా వస్తుంది. ఓకే, ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అండి, ఫ్లష్ షేడెడ్ డోర్ వస్తుంది. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్. ఓకే, అండ్ ఇది ఫాల్ సీలింగ్ అండ్ ఇట్లా అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో. వెస్టర్న్ టైప్ వస్తుంది. కింద హ్యాండ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. WPVC డోర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓవరాల్గా 2 flats అనేవి చాలా బాగుంటాయండి. మనకి 1511 ఒకటి ఉంది, 1170 2 BHK ఉంటుంది. స్పేస్ అనేది కొంచెం కూడా ఎక్కడ వేస్ట్ కాలేదు. చాలా అంటే చాలా బాగా ప్రాపర్గా ప్లాన్ చేశారు. అండ్ ప్రైవసీ పరంగా కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కూడా డోర్ ఇవ్వలేదు. డోర్ విడ్త్ కూడా చాలా మంచిగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బోడుప్పల్లో అండ్ అపార్ట్మెంట్ కూడా మంచి హైట్లో ఉంటుంది. ఓకే, ఉప్పల్ మెట్రోకి మనం ఒక 8 minutesలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. వితిన్ 10 minutes లోపే అండి మనం కంఫర్టబుల్గా వెళ్ళిపోతాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ పక్కన రోడ్డు కూడా మంచి రన్నింగ్ రోడ్డు. ఓకేనా, అండ్ ఇలాంటి ఒక మంచి లొకేషన్లో స్టాండర్డ్ అపార్ట్మెంట్లు 2 BHK ఫ్లాట్స్ అండ్ 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ప్రైస్ వచ్చేసి ఎట్లా అంటే 5400 రూపీస్ పర్ SFT లాగా కోట్ చేస్తున్నారు. ఒక 4 lakhs అలా ఎమ్యూనిటీస్ ఉంటుంది. ప్రైస్ అనేది నెగోషియబుల్ అండి. ఓకేనా, ఎవరికైనా ఫ్లాట్స్ నచ్చితే ప్రైస్ అనేది నెగోషియబుల్. వచ్చి కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా, నెగోషియబుల్ అంటే ప్రైస్ మాట్లాడిస్తాను. బిల్డర్స్ కూడా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేస్తారు. ప్రతి ఒక్క పాయింట్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు. ఓకే, అండ్ ఇంతవరకు నా వీడియోని చూసిన వాళ్ళు రియల్లీ థ్యాంక్ యూ అండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, టేక్ కేర్.